న్యాయం కోసం సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే నాడు కన్నీళ్లు పెట్టుకున్నారు. నేడు అదే న్యాయమూర్తి అదే న్యాయం కోసం కన్నెర్ర చేశారు. కేంద్ర పాలకులు న్యాయ వ్యవస్థపై చూస్తున్న చిన్న చూపును కడిగి పారేశారు. మీరు జడ్జిలను నియమించకపోతే కోర్టులకు తాళాలు వేయాలా అని అటార్నీ జనరల్ ను నిలదీశారు. సర్వోన్నత న్యాయమూర్తే ఇలా స్పందిస్తే ఇక నిత్యం కోర్టుల చుట్టూ తిరిగే సామాన్యుడి పరిస్థితి ఏమిటి? పేరుకు మాత్రం మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం, కానీ తీరులో మాత్రం అత్యంత దుర్భరమైన జనస్వామ్యం. ఇక్కడ అన్నీ దొరుకుతాయి, ఒక్క న్యాయం తప్ప. అవును, మీరు ఈ దేశంలో న్యాయం కావాలంటే కనీసం 300 ఏళ్లు వేచి చూడాల్సిందే. నమ్మటానికి కటువుగా ఉన్నా ఇది అక్షరాలా వాస్తవం. ఓ ప్రధాన న్యాయమూర్తి చెప్పిన అక్షర సత్యం: జస్టిస్ డిలేయిడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. న్యాయం ఆలస్యమైతే న్యాయం దొరకనట్టే. ఆ లెక్కన మన దేశంలో ఎప్పటికీ న్యాయం దొరకదన్న మాట అక్షర స్పష్టంగా చెప్పుకోవాల్సి వస్తోంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మన దేశంలో ఉన్న కేసులన్నీ పరిష్కరించాలంటే కనీసం 300 ఏళ్లు ఆగాల్సిందే. న్యాయం ఇంత ఆలస్యమవటానికి కారణం న్యాయ వ్యవస్థ పనితీరని అంతా అపోహపడతాం. కానీ ఒక్కసారి వాస్తవాల లోతుల్లోకి తొంగి చూస్తే తప్ప అసలు నిజం తెలీదు. ఇంతకీ న్యాయం చెప్పాల్సిన న్యాయమూర్తుల స్థానాలు ఖాళీగా ఉండటం వల్లే న్యాయం అన్యాయమైపోతుందని మీకు తెలుసా? నాడు పీఠమెక్కగానే ప్రజలందరికీ సత్వర న్యాయం అందేలా చూస్తామని ఆర్భాటంగా ప్రకటించిన కేంద్ర పాలకులే ఇప్పుడు ఆ న్యాయానికి బ్రేకులేస్తున్నారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. జడ్జీల నియామకాలు చేపట్టకుండా నియమాల మీనమేషాలు లెక్కిస్తున్న కేంద్రం తీరును సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే కడిగిపారేశారు. మీ నిర్లక్ష్య ధోరణితో న్యాయ వ్యవస్థనే స్తంభించేలా చేస్తారా అంటూ నిలదీశారు. న్యాయమూర్తుల బదిలీలు, నియామకాలకు సంబంధించిన ఫైళ్లను నెలల తరబడి పెండింగ్లోనే ఉంచేయటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఆరు నెలల కిందట దేశంలో న్యాయం దొరకటం లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టిఎస్ ఠాకూరే ఇప్పుడు అదే విషయంపై కన్నెర చేశారు. న్యాయమూర్తుల నియామకాల్లో జరుగుతున్న జాప్యంపై తీవ్రస్థాయిలో స్పందించారు. న్యాయమూర్తుల నియామకాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తామన్న కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లిప్త ధోరణిని కడిగిపారేశారు. జడ్జీల బదిలీలు, నియామకాల ఫైళ్లను 9 నెలలుగా పెండింగ్లో పెట్టడంపై అటార్నీ జనరల్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. న్యాయ వ్యవస్థను నాశనం చేయటమే మీ ఉద్దేశమా? న్యాయస్థానాలకు తాళాలు వేస్తారా అంటూ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని నిలదీశారు. న్యాయమూర్తులు లేక కర్ణాటక హైకోర్టులో ఒక ఫ్లోర్ మొత్తం మూతపడటాన్ని గుర్తు చేస్తూ మీరు ఆపినంత మాత్రాన న్యాయ వ్యవస్థ ఆగదంటూ ఘాటుగా స్పందించారు. అలహాబాద్ హైకోర్టుకు సంబంధించి న్యాయమూర్తుల నియామకాలపై జరుగుతున్న ఎడతెగని జాప్యాన్ని ప్రశ్నించారు. 9 నెలలుగా అపాయింట్మెంట్లు ఇవ్వకుండా కేంద్రం జోద్యం చూస్తోందంటూ విమర్శించారు. అలహాబాద్ హైకోర్టులో 83 మంది న్యాయమూర్తుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో నియామకాల కోసం కొలీజియం 18 మంది న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసింది. కానీ వాటిలో కేంద్రం మాత్రం 8 మందినే ఓకే చేసింది. సర్లే అనుకున్నా ఆ 8 మందికి పోస్టింగులు ఇవ్వకుండా కేవలం 2కి మాత్రమే అపాయింట్మెంట్ లెటర్లిచ్చి మిగిలిన 6గురిని కూడా పెండింగ్లో పెట్టింది. అసలు 83 మంది న్యాయమూర్తుల్ని భర్తీ చేయాల్సిన చోట 2కి మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తే ఇక దేశంలో న్యాయం ఎలా దొరుకుతుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఈ ప్రక్రియను వేగవంతం చేయకుంటే పీఎంఓకి సమన్లు జారీ చేస్తామని ఘాటుగా హెచ్చరించారు సీజే ఠాకూర్. కొన్ని వందల వేకెన్సీస్ హైకోర్టులలో ఉన్నాయి, కొన్ని వేల వేకెన్సీస్ జిల్లా కోర్టులో ఉన్నాయి. దీనివల్ల లక్షల కోట్ల కేసులు పెండింగ్లో పడిపోతున్నాయి. దీనికి మార్గం ఏంటంటే మళ్ళీ పార్లమెంటు పూనుకొని సరిగ్గా చేసేటట్టు చేయాలి. కానీ ఈ లోపల ప్రస్తుతానికి ఇప్పుడు ఇచ్చిన పేర్లను ప్రభుత్వం ఆమోదించి పంపించేస్తే కానీ జడ్జీలు రారు. కాబట్టి ఆ పని అది కరెక్ట్ అయినా కాకపోయినా కొలీజియం సిస్టమ్ ఉన్నంత వరకు వాళ్ళకే పవర్ ఉంది. కాబట్టి వాళ్ళనన్నా పర్మిట్ చేసి అపాయింట్మెంట్ చేసే పనికి అడ్డం పడకూడదు. మనం తర్వాత ఆ సిస్టమ్ మార్చినప్పుడు ప్రభుత్వ ప్రమేయంతో చేయొచ్చు. సరిగ్గా 6 నెలల కిందట ఢిల్లీలో జరిగిన న్యాయ సదస్సులో చీఫ్ జస్టిస్ సీకే ఠాకూర్ ఇదే అంశం మీద ఉద్విగ్నంగా మాట్లాడారు. న్యాయమూర్తుల నియామకాలపై ప్రభుత్వాల వైఖరిపై ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ లాంటి పాలకుడు ఉన్న ఈ దేశంలో ఈ వ్యవస్థ ఇప్పటికైనా మారాలని, న్యాయ వ్యవస్థలో సంస్కరణలు జరపకపోతే ఆ భారం మొత్తం న్యాయమూర్తులపైనే పడుతోందంటూ నిత్యం తాము మోస్తున్న కేసుల భారం గురించి కన్నీరు పెట్టుకున్నారు. in conferences, in seminars,
debates in the parliament and all. But I think nothing really appears to be moving. The central government says, yes, we commit ourselves, but it is the state government's responsibility. The state governments say, no, let the central government provide funds to us. ఆ సదస్సు వేదికపై ఉన్న మోడీ వెంటనే స్పందించి సత్వరం న్యాయమూర్తుల నియామకాలు జరుపుతామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీకి ఆయన కూడా వాయిదా పద్ధతులు పాటిస్తూ ఇప్పటివరకు ఆ ఫైల్ని పెండింగ్ లోనే పెట్టారు. దీంతో జడ్జిల మీద తీవ్రంగా ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. అదే ఇప్పుడు సీజే ఆగ్రహానికి కారణమైంది. అందుకే నాడు కన్నీళ్లు పెట్టుకున్న సీజే ఇప్పుడు కన్నెర చేశారు. కొలీజియం సిఫార్సుల మీద అభ్యంతరాలు ఉంటే వెంటనే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. తొలినాళ్లలో కోర్టుల్లో న్యాయమూర్తులకు గదులుండేవి కాదు. కానీ ఇప్పుడు గదులు ఉన్నా కోర్టుల్లో న్యాయమూర్తులే ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చాలా బాధాకరంగా ఉంది. హైకోర్ట్స్లో కానీ సుప్రీంకోర్టులో కానీ, ఎస్పెషల్లీ రాష్ట్ర హైకోర్టు, మన రాష్ట్రమే తీసుకోండి, ఈ జుడికేచర్ ఆఫ్ హైదరాబాద్ హైకోర్టు తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి కలిసి ఉన్న హైకోర్టులో జడ్జెస్ లేక జడ్జిలు నలుగుతున్నారు, ప్రజలు నలుగుతున్నారు, న్యాయవాదులు నలుగుతున్నారు, న్యాయ వ్యవస్థ మొత్తం కూలిపోతున్నది. ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇట్లాంటి అర్థం కాని ఒక స్టాండ్ తీసుకుందో అయోమయంగా ఉంది. సుప్రీంకోర్టు నియామకాలు, కొలీజియం వ్యవస్థ నమ్మకం లేదంటే దానికి ఏదైనా ఒక పరిష్కారం చూడాల్సిందే తప్ప ఇట్లా జడ్జీల నియామకం ఆపేసి మొత్తం న్యాయ వ్యవస్థని కూలదోసే పరిస్థితికి తీసుకురావడం చాలా దురదృష్టకరం. నాటి తన ఆవేదన, నేటి ఆక్రోశం రెండూ సామాన్య ప్రజలకు న్యాయం దొరకటం లేదనే తప్ప వ్యవస్థల మధ్య ఘర్షణ కోరుకోవటం లేదని ఆయన చెప్పుకొచ్చారు. విధానాల్లో మార్పుల కోసం ఎన్నాళ్లు ఎదురు చూస్తామన్న సీజే న్యాయమూర్తుల నియామకాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నవంబర్ 11లోగా చెప్పాలని సర్వోన్నత న్యాయమూర్తిగా కేంద్రాన్ని ఆదేశించారు.